ఈరోజు మేము డ్యూట్ టెస్ట్ వార్స్ సెకండ్ పార్ట్ అయితే ఆడబోతున్నాం. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆడుతున్నాడైతే తరుణ్. సో దాంతోపాటు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాము, మీకైతే ఈ వీడియోస్ నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలా చేస్తేనే మేము వీడియోలు కంటిన్యూ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 19 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 30 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ ఆధారంతో మేము చేస్తాం. గాయస్ అదైతే పాపులర్ గేమ్. నేను అది వరకు ఆడే ఉన్నారు, కానీ ఇప్పుడు డబ్బులు ఎట్టేసారు కాబట్టి మేమందరం డబ్బులు పెట్టుకొని అది గేమ్ ఆడిపోతున్నాం, స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న గన్స్ అయితే రివీల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? షాపింగ్ మాల్, డీమార్ట్. సో ఫ్రెండ్స్, ఈ డీమార్ట్ అయిపోయిన తర్వాత మీకు కొండ మీద ఒక సీక్రెట్ చూపించాలి. అక్కడ మ్యాక్సిమం మీలో ఈ గేమ్ అయితే ఆడుంటారు. మీలో కొంతమంది దాంట్లో కొంతమంది చూస్ చేసి ఉంటారు కొండ మీద సీక్రెట్ ఏంటో. దాంతోపాటు ఈ గేమ్ కంప్లీట్ చేయడానికి మనకు ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ చాలా కష్టం, అది మనం తర్వాత చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు స్టోర్కి వచ్చాం. డబ్బులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు మనం తీసుకున్నా సరే ఏం మాట్లాడారు పైసా మసాంగా హే. నెక్స్ట్ మనం కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పుడు నెక్స్ట్ కొండ దగ్గరికి వెళ్తున్నాం. ఎస్ గైస్. ఓకే, దాంట్లో ముందు బనానా షాప్లోకి వెళ్ళాలి. బనానా ఇక్కడ అంతా బనానా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు వీడికి అసలు మేనస్ లేదు, నీట్నెస్ అస్సలకి లేదు. రేపు తీరా డబ్బులు రాట్లే బాబు. అది వచ్చింది 180 రూపీస్ గాయస్. 1000 రూపీస్ వస్తే మనం గన్స్ అవి కొనుక్కోవచ్చు. 1000 రూపీస్ అక్కర్లేదు ఫ్రెండ్స్, మనకి ఇంకా 600 లేకపోతే 300 ఉంటాయి గన్స్. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఆ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేయాలి. అప్పుడే మేము వీడియోలు పెట్టిన వెంటనే మీకు వస్తాయి. ఇదే లేవు డబ్బులు. అయ్యో వాంట్ అంటలేదు. యూ వాంట్ అంటాడు గైస్. గైస్ ఈ దగ్గర అయితే తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే వీళ్ళు బల్జాలు తినేవాళ్ళు. పాటిపోయిన బల్జాలు అన్నీ వెళ్తాడు. పాసిపోయిన బర్గర్ ఫ్రెండ్స్ పెడతాడు ఫ్రెండ్స్. ఇది దాంతోపాటు ఈ సిటీ అంతా హెల్తీ ఫుడ్ తింటుంది. గాయస్ మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాలంటే మనకి కార్ ఉండాలి. ఎవరి దగ్గరైనా ఎత్తుకుపోదాం, ఎవరి దగ్గర తీసుకున్నది లేదు, వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎలాగో దగ్గరగానే ఉంది. సో ఫ్రెండ్స్, మేము గన్స్ రివీల్ చేస్తామన్నాం కదా. కొండపైకి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత గన్స్ రివీల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. గైస్ కొండ మీద డబ్బులు తీసుకున్నాం, గన్ రివీల్ చేద్దాం. అరే ఫ్రెండ్స్, వరుణ్ అయితే సీక్రెట్ రివీల్ చేస్తాడు. కొండ మీదకి వెళ్ళాక అన్నాడు కొండ మీద డబ్బులు ఉంటాయి అన్నాడు. ఇదిగోండి, మొత్తం అంతా మనీయే ఫ్రెండ్స్. ఈ మనీ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎవరికి తెలీదు. మీరు చూసారా టైటానిక్ ఉంది. ఫ్రెండ్స్ ఇటు బలి ఎరుతున్నాడు ఆవు అని. సో ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాము, ఈ గేమ్ అయితే మన ఇండియా అంటే ఒక ఇండియన్ గేమ్ డెవలపర్ అయితే చేశాడు. ఇది మేము పార్ట్ 1లో చెప్పాము. దాంట్లో ప్రూఫ్ ఎవలాడు కాదు గాయస్, వీడు అన్నీ చెప్తాడు. ప్రూఫ్ ఉంది ఫ్రెండ్స్.
ఏది అంటే గేమ్ డెవలపర్ పేరు ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో చూడొచ్చు మనం గేమ్ డెవలపర్ పేరు. అది ఇండియన్ నేమ్ లాగే సిమిలర్గా ఉంది. సో ఫ్రెండ్స్, దాంతోపాటు మీకు ఈ వీడియో చూస్తున్నారంటే దీన్ని ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూడాలి. అప్పుడు మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్నది. వ్యూ చేస్తున్నాం. బేట్ బాల్ బ్యాట్ ఇది మనకి ఎప్పుడు ఉండదే. ఓకే, నెక్స్ట్ బాంబ్. ఆటం బాంబ్ ఫ్రెండ్స్, ఆటం బాంబ్ కాదు ఫ్రెండ్స్, ఇది తర్వాత లెట్మీ బాంబ్ కాదు ఫ్రెండ్స్. డాన్సింగ్ బాంబ్ వేసామంటే డాన్సులు వస్తారు అందరూ, కాకపోతే ఇంకా పరిగెడతారు. లాస్ట్ వీడియోలో చూపించాను పైసా. ఫ్రెండ్స్, మనం దీన్ని విసరచ్చు కానీ ఇప్పుడు ఎవరినైనా చూసి వెళ్తున్నా అలా వస్తుంటాయి. చూడండి అలా వస్తున్నా మైండ్ బ్లాయిన్ అట్లా. మనము వేస్ట్ చేయకూడదని కోరుకుంటున్నాం, ఎందుకంటే గన్స్ లిమిటెడ్గానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏమైనా కార్ దొరకాలి. కార్ షోరూమ్కి వెళ్తారు. కార్ అంత పెద్ద కార్ అయినా నేను చూసుకుంటా, ఎందుకంటే నీ దగ్గర పెద్ద డబ్బులు ఉన్నాయని చెప్తున్నాను. షోరూమ్ వాడు నా ఫ్రెండ్ రా, ఇలా ఫ్రీగా ఇచ్చేస్తాడు కారు. తిట్టున్నాను చాలా. మనం డెలివరీ చేసుకోవచ్చు, ఫోన్ నుంచి డెలివరీ ఉంటుంది. కాకపోతే మన దగ్గర అంత మనీ ఉంటుంది అనుకోవట్లేదు నేను. కార్ సరిపోయేంత. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తరుణ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎయిర్పోర్ట్. ఓ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామంట. ఎయిర్పోర్ట్లో ఏముంటుంది? ఐ మీన్ ఏరోప్లేనే ఉంటుంది. వీళ్ళు తెలియదు దాని గుర్తు చేయలు. వెళ్తాను ఫ్రెండ్ దాని గుర్తు అన్నారు చాలా మా అన్నయ్య ఇస్తాడు గాయస్. మా ఫ్రెండ్ చెప్తాను. అసలు ఇక్కడ షాప్ కీపరే లేడు. ఫ్రెండ్ అది ఇది అన్నాం. వెళ్తాను జరుపుంచు. ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మనం డబ్బులు కట్టక్కర్లేదు, వేసుకొని పోవడమే. కోడిపుంజు వద్దంటే కోడిపుంజు గుర్తుంటాడు ఫ్రెండ్స్. పాప నాలుగో పెత్త వచ్చినండి ఈ జోన్ చుట్టొస్తాను సైడ్ నాదైతే ఏంటి చేతలో ఉంది. ఫ్రెండ్స్, వెళ్ళి వేరే కార్ ఏమైనా తీసుకుందాం. రే, ఎందుకు రా కాళ్ళు నొప్పులు అనవసరంగా. ఫ్రెండ్స్, తోరణైతే నా మాట వినట్లేదు. ఏమానే ఏమో వెళ్తున్నా బాల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ బాల్తో మనం ఫుట్బాల్ ఆడతా. ఫుట్బాల్ అది ఫుట్బాలే ఫ్రెండ్స్. ఇది ఫుట్బాల్ది బాస్కెట్బాల్ది తేడా తెలియదు చూడండి. బౌలింగ్ అని ఉంది ఫ్రెండ్స్. వీటికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే నైట్ అయిపోద్ది. అదే కార్ వేసుకొని వెళ్దాం పదరా అంటే, నీకు ఎందుకు, నేను ఆడుతున్నాను కదా గేమ్ అని అంటున్నాడు. దూరం చూడండి మరి అనవసరంగా. అరే వేసుకున్నావు కారు ఎవరి దగ్గర దిగేసావా? సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదో బూస్ట్ బాటిల్లో కనబడుతుంది చూడండి. ఇది దాన్ని నొక్కామంటే స్పీడ్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం గాయస్ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు కార్ దిగి వెళ్తారు. నేతి రైట్లు అనిపిస్తుంది. చెప్పానా ఫ్రెండ్స్, మనం నడుచుకుంటూ వెళ్ళామంటే రాత్రి అయిపోద్దని. వెళ్తాను ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు ఏరోప్లేన్ మనం ఫ్లైట్ టైం అయితే ఫ్లైట్ మిస్ అయిపోయాం. టైం అయిపోయింది. దాంట్లో మనీ ఉంటుంది, చాలా మనీ ఉంటుంది దాంట్లో. అబ్బా నొక్కుతుంటా వస్తుంటుంది గైస్ మనీ అయితే. అబ్బా బేజా బేజా ఫ్రెండ్స్, మళ్ళీ అప్పుడు కార్ ఎలా వస్తుంది? ఆ కార్లో మనీ ఉంటుందా? తరుణ్ నీటిలోకి పోయాడు. ఏలి ఎలా పోయాడు? ఫ్రెండ్స్, ఈ సిటీలో ఎవరికి కార్ డ్రైవింగ్ కూడా రాదు. అటు ఇటు పోతున్నాడు. ఎస్ గాయస్, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లోనే వెళ్తున్నాం అనుకున్నాం ఏంటి ఫ్రెండ్స్, మనం ఎయిర్పోర్ట్ ఐలాండ్లో ఉన్నాం. అరే వెళ్ళిపోతు
ఎయిర్పోర్ట్ పైకి పోద్దాం. సో ఫ్రెండ్స్ వీడికి తెలియదు చేయదు అని ఇది చెప్తాడు. ఏం చేయవా? గేమ్ ఆడడం. గాయస్ మీకు గుర్తుందా, నేను ఫస్ట్ వీడియోలో తొక్కలాగా అన్నాను. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ అది 31 డిసెంబర్ 2025. అది ఫస్ట్ వీడియో గాయస్, మా ఫస్ట్ వీడియో అది. దాంట్లో ఏడి అలా పడితే అలా మాట్లాడాడు తొక్కలాగా అనుకుంటా. అంటుంటారు. ఎస్ గైస్, చూసే వాళ్ళు చెత్తలా అంటుంటారు గైస్. ఎస్ ఫ్రెండ్స్, మా ఫస్ట్ వీడియో అయితే చాలా దారుణంగా ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఏమేమి తప్పొచ్చి చిట్టట్లే పెట్టట్లంటే నేను తప్పండి ఒక్క మాట పచ్చట్లు అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు మనం ఎటాల్సినాం కూడా నాకు అవ్వట్లేదు. పసక్ గైస్, టెక్నాలజీ చూడండి, దీంట్లో నుంచి మనం పోతున్నాం చూడ. ఏ ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు గాలి ఎగురుతుంది. టెక్నాలజీ రోడ్డు కూడా ఎగురుతుంది. ఇదేంటి సడన్గా ఎక్కడే లేదు. ఇది నేను ఆడ చూడలే. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఎవరికి డ్రైవింగ్ రాదు, ఎలా పడితే అలా పోతాడు. నైట్ టైం నిద్ర తండ్రి కూడా వచ్చేస్తుంది. అరే మనోడికి నిద్ర వస్తుందండి ఫ్రెండ్స్. ఎలా మరి లేచి ఏదో అంతలు ఫ్యాక్టరీ గైస్, రిషిగడ్ అయితే టీవీలో చూస్తున్నప్పుడు తొక్కలాగా ఏదో వీడియో చెప్పాడు గైస్. అది చండాలం కూడా చేసేసరికి ఫ్రెండ్స్ గైస్ ఏదో శబ్ద అవుతుంది చూడండి ఒకసారి. అంబులెన్సా పోలీసా? ఫ్రెండ్స్ అంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఇదైతే ఫ్యాక్టరీ అసలు ఫ్యాక్టరీ ఎందుకు ఉందో ఎలా ఉందో ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది హాలోవిన్ ఎడిషన్. ఇదిగోండి చూడండి, ఇక్కడ హాలోవిన్ పెట్టారు. ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది. మంచి పాలు అవుతాయి అవి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మేము పార్ట్ 3లో అయితే మేము ఐలాండ్ రివీల్ చేస్తాము. అదే డెజర్ట్ ఐలాండ్ అన్నాం కదా, దాని లోపలికి వెళ్తాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు బెల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటేనే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎస్ గైస్, పార్ట్ 3లో చూపిస్తాం గైస్, పక్కా చూపిస్తాం. అరే ఆపరా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీరు సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ బాగున్నాయి ఫ్రెండ్స్. దయ్యాలు. సో ఫ్రెండ్స్, మేము ఇది నెక్స్ట్ చూపిస్తాం. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో అయితే ఇంతే. లైక్ సబ్స్క్రైబ్ చేయండి, బలం కూడా కొట్టేయండి. ఓకే గైస్, ఆశుగడ్ అయితే చెప్తాడు. బాయ్ గైస్.